అండ్ ఇంకొకటి ఇప్పుడు యూత్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. ఎలా అంటే అసలు స్వాతంత్రానికి స్వేచ్ఛకి డిఫరెన్స్ ఏంటి అన్నట్టు. సరే అసలు స్వార్థం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రేమించుకునే ఒక పీరియడ్లో సడన్గా ఒక రోజున నచ్చకపోవచ్చు. ఆ మనిషి నచ్చకపోతే కలిసి ఉండాలి. అయినా కూడా ఆల్రెడీ ఒక డిబేట్ కూడా జరిగింది కదా పెద్దవాళ్ళకి యూత్, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు అని, ఎందుకంటే అది మన కల్చర్ కాదు అని. ఒకప్పుడు మ్యారేజెస్ అయ్యేవి ఎలా అంటే చచ్చిపోతే వాళ్ళ ఆవిడ ఏడుస్తుంది శవం దగ్గర. నేను భార్య చచ్చిపోతే భర్తలు ఏడ్చేవాళ్ళు కూడా చూశాను. బట్ భార్యలు ఏడుపు ఎలా ఉండేదంటే అప్పుడు, నేనెలా బతకాలరా ఇప్పుడు, ఇద్దరు పిల్లలు వేసుకుని నేనెలా బతకాలరా ఇప్పుడు అంటే, అతను వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఒకటేంటంటే అతను చచ్చిపోయాడు, అతను సరే బంధం ఆ బాధ వేరే, కానీ అది గతం తాలూకు మెమరీస్. బట్ భవిష్యత్తు ఇవి చాలా క్లియర్గా కనబడుతుంది. ఎలా బతకాలి నేను, ఎందుకంటే ఆవిడకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, అంతా ఈయనది దిక్కు. ఇది స్ట్రా, అది కూడా స్ట్రా, కానీ ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు మీ ముందుకి ఇంకో స్పెషల్ గెస్ట్తో వచ్చేసాము. అతను ఒక యాంకర్, ఆర్జే, క్రికెట్ కామెంటర్, ఇంకా రేడియో జాకీ, అందరికీ పరిచయం. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కూడా. ఇంకా చెప్పాలి అంటే కెవ్వు కేక అనే వర్డ్ని అందరికీ పరిచయం చేశారు. ఈ పాటకి మీకు అతను ఎవరో తెలిసే ఉంటుంది కదా, అతనే మన శేఖర్ భాష గారు. నమస్తే అండి. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మాకు అందరికి తెలిసిన భాష అది ఏంటి అంటే, భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ భాష ఏమిటి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయంలో నేను ఐఎమ్ ఇంప్రెస్డ్. మామూలుగా అందరూ ఇంటర్వ్యూ చాలా మంది చెప్పారు, కానీ బట్ మీరు గుర్తుపెట్టుకొని ఆ కెవ్వు కేక్ అనే వర్డ్ గురించి చెప్పారు చూసారా, చాలా మందికి తెలియదు. అవునా? అది జాతికి అంకితం చేసేసాం. కెవ్వు కేక అంటున్నారు కానీ, పాటలు వేసుకుంటున్నారు కానీ, బట్ ఫస్ట్ కెవ్వు కేక స్టార్ట్ చేసింది మన షోలోనే. కెవ్వు కేక అనేది అప్పుడు బాగా వైరల్ అయింది. సో అది విషయం. ఎనీవే, ఆ పాత మధురాల్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్. మాకు తెలిసిన భాష ఏంటి అంటే, భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. అది చిన్నపిల్లలకు కూడా బాగా తెలుసు. సో ఈ భాష గురించి కూడా ఈ భాష తప్పులు ఎక్కువ చేస్తుంటాడు అనమాట. ఓకే, ఒక్కసారి చెప్తే 100 సారీలు చెప్పినట్టు అనమాట. సారీలు ఎక్కువ చెప్తారు అనమాట. జస్ట్ కిడింగ్, అంతే. అండ్ ఇంకొకటి, భాష అన్న పేరు మీరే పెట్టుకున్నారు. అవును. సో ఎందుకు ఆ భాష అనేది పెట్టుకోవాలి అనిపించింది మీకు? ఏంటంటే, ఇది ఇప్పుడు భూమి పుట్టక సంగతి. యాక్చువల్ పేరు రాజశేఖర్. ఏమైంది, నేను జెమినీ మ్యూజిక్లో యాంకరింగ్ చేసేవాడిని. చేసేటప్పుడు ఇంకొక రాజశేఖర్ ఉండేవాడు అక్కడ. మావాడి పేరు రాజశేఖర్, నేను రాజశేఖర్, ఇద్దరం కూడా. సరే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా జనాలకి. అందుకని ఏం చేసామంటే, సరే నువ్వు రాజు తీసుకో, నేను శేఖర్ తీసుకుంటా అన్నట్టుగా డివైడ్ చేసుకున్నాం అనమాట. సో తర్వాత మావాడు రాజు అని పిలుచుకుంటూ వాడు యాంకరింగ్ చేసేవాడు. తర్వాత నేను శేఖర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇనిషియల్గా తెలియకుండా ఇద్దరం ఒకటే దీంట్లో వెళ్ళిపోయాం. కాకపోతే నేను చిన్న పిల్లల ప్రోగ్రామ్ చేసేవాడిని ఫస్ట్. స్టార్టింగే చూడడానికి కూడా బచ్చగాళ్ళే ఉండేవాడిని. అందుకని మనకి చిన్నపిల్లల ప్రోగ్రామ్ పడేశారు. అయితే అప్పట్లో హాయ్ బుజ్జి ప్రోగ్రామ్ పేరు. అందరు రాజన్నయ్య అంటూ ఉండేవాడు. అలా రాజన్నయ్య నుంచి శేఖర్, తర్వాత శేఖర్ నుంచి నెక్స్ట్ ఎఫ్ఎంలోకి వచ్చినప్పుడు, ఎఫ్ఎంలో ఎలా ఉంటాయంటే మామూలు రొటీన్ పేర్లు పెట్టుకోకండి అని చెప్తారు. మీరు గమనిస్తే ఎవరైనా సరే పేర్లు ఏదో ఒకటి ముందు ఆయనకు తగిలించుకోవడం, లేకపోతే ఉన్నది కోసేయడము అలా ఉంటాయన్నమాట. నా షో పేరు తెల్లారిందోయ్ మామ, మార్నింగ్ షో అనమాట. పొద్దున్న 9 గంటలకు వస్తుంది. అందరూ ఆఫీసులకి డ్రైవ్ చేసుకుని వెళ్ళే టైంలో మన షో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆ షో పెట్టారు కదా, దానికి తగ్గట్టుగా ఏదైనా పేరు మార్దాం అని చెప్పి మా ప్రోగ్రామింగ్ హెడ్ ఎవరైతే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారో వాళ్ళు ఆలోచించి శేఖర్ కాకుండా శేఖర్ దాదా అని పెడదాం. అప్పట్లో శంకర్ దాదా బాగా ఫేమస్, చిరంజీవి గారి. శంకర్ దాదా MBBS హుహా ఉండేది. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి శంకర్ దాదా లాగా శేఖర్ దాదా అని పెట్టారనమాట. సో ఒక 9 నెలల పాటు నా పేరు శేఖర్ దాదా. దాదా అంటే రేడియోలో రౌడీ అనమాట మనం. అలా పెట్టారు. మనకి బాగా మంచి పేరు వచ్చింది. మీరు చెప్పినట్టు ఆ కెవ్వు కేక ఏదైతే వచ్చిందో అది ఒక్క నెల రోజుల లోపల దావాలలాగా తగలబడిపోయింది అనమాట. సూపర్ వైరల్ అయిపోయింది అది. ఆ వర్డ్తో పాటు నాకు కూడా బాగా పాపులారిటీ వచ్చింది. దాంతోపాటు ఈ సరదా చిలిపి రిడిల్స్ అడిగేవాడిని నేను. సో ఒక చాయ్ తీసుకొని దాన్ని మనం బయట చేసుకున్నాం అనుకోండి, అది 2 ఫ్రూట్స్ అయిపోతాయి. ఏంటవి? ఒక చాయ్ మనం ఒకటే తాగరు, చాలా మంది ఫ్రెండ్స్ అన్నప్పుడు బయట తాగుతారు. మీరు హాఫ్, నేను హాఫ్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఫుల్గా ఉంటే అది చాయ్, హాఫ్ అయితే అదొక పండు అయిపోతుంది. మీ దగ్గర ఒక పండు, నా దగ్గర ఒక పండు. ఏం పండు అది? ఇలాంటి చిలిపి క్వశ్చన్లు అన్నీ అడిగాను. ఆన్సర్ తెలిస్తే
బ్రెయిన్ తెలియక ముందు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది అనమాట. తెలిసిన తర్వాత అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది హిందీకి దానికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? హాఫ్ టీ అంటే అరటీ కదా, అరటి పండా? అరటీ కలిస్తే ఫుల్ టీ కాలే అలా అనమాట. సో ఇలా జనాలు టార్చ్ చేసి బాగా ఫేమస్ అయ్యాం. ఆ దెబ్బతో మనకి బాగున్నాయి అని చెప్పి ఒక అవార్డు వచ్చింది. అప్పుడు నాకు అవార్డు గొప్పతనం ఏం తెలియదు, ఏదో వచ్చేసిందంటే వచ్చేసింది అవార్డు. ఇండియా రేడియో ఫోరం అవార్డు అని సంవత్సరానికి ఒకసారి ఢిల్లీలో లేకపోతే బొంబాయిలో ఇస్తారు. మంచి అవార్డు అనమాట. సో దానికి ఉన్న వెయిటేజ్ నాకన్నా పక్క ఛానల్ వాళ్ళకి ఎక్కువ తెలిసింది. సో వాళ్ళు రా 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 పక్కన కూర్చొని పిలిచారు. అంతే కదా, ఒకసారి ఫేమస్ అయితే ఇంకా అందరూ ఎక్కువ జీతం మంచి ప్యాకేజ్ తోటి వాళ్ళు ఆఫర్ చేశారు. ఇంకా సరే అని మనదే ఉంది, దేవుడు శాసించాడు అరుణాచలం పాటిద్దాడని చెప్పి జంప్ అయిపోయాం ఆ ఛానల్కి, బిగ్ ఎఫ్ఎం. సో బిగ్ ఎఫ్ఎంకి వచ్చిన తర్వాత అక్కడ సేమ్ పేరు క్యారీ చేయకూడదు, ఎందుకంటే కాంపిటీషన్ ఎఫ్ఎం కదా. అంతకుముందు శేఖర్ దాదా అంటే మళ్ళీ అదే ఎఫ్ఎం గుర్తొస్తుంది జనాలందరికీ. నేను పేరు చేంజ్ చేద్దామని చెప్పి మళ్ళీ అక్కడున్న ప్రోగ్రామింగ్ హెడ్ ఆలోచించి ఏదన్నా ఇంకా వెరైటీగా ఇంకా పవర్ఫుల్గా పెట్టమని. సో అంటే చాలా మంది దాదాలు ఉంటారు, ఈ దాదాలందరికీ భాష రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు కదా, అది గుర్తొచ్చింది ఆ సీన్ నాకు. అందులో మనం రజనీకాంత్ వీరాభిమాని, ఆయన చెప్పే స్టైల్ కూడా నాకు బాగా ఇష్టం. భాష మాణిక్ భాష అంటాడు. ఆ స్టైల్ ఇప్పటికీ ఎవరికి రాలేదు, ఇంకా కొంచెం ఇంచుమించు దగ్గరలో నాకు వచ్చింది అనమాట. భాష శేఖర్ భాష, రే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పాట, ఆ టైప్లో అక్కడ శేఖర్ భాష స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఇంకా నాన్ స్టాప్గా అప్రతిహత జైత్రయాత్ర, ఇంకా తిరిగి చూడాల్సిన పని లేదు. మరి నాకు ఎలా అనిపించింది అంటే, భాష అనింది ఏంటి అంటే, మీకు ఏదైతే భాష వచ్చో మీరు ఫుల్ టాకటివ్ కదా, సో ఆ భాషతోనే మీరు అందరిని అట్రాక్ట్ చేస్తారు. శేఖర్ చాలా కూడా భాష, శేఖర్ అంటేనే ఒక భాష, ఎందుకంటే ఆ భాషతో అందరిని అట్రాక్ట్ నిజంగానే చేస్తారు. భాషని కూని చేసి చిత్రాలు కదా రకరకాలు చేసేసి దాంతో ఆడుకుంటూ మన రీడిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలా భాష అనమంటే జనరల్గా ఎవరు అనరు. వాళ్ళు ఎలా ఉంటుందంటే, మన ఎంత చెప్పినా కూడా భాష అంటారు ఫైనల్గా. తెలుగు భాష అనాలి, కానీ ఎంతమంది భాష అంటారు, ఒత్తు పలకరు. తెలుగు భాష అండి మాది, మీ తమిళ భాష అండి అలా అంటారు కదా. సో మనం ఎంత చెప్పినా భాషని కాస్త భాషనే చేస్తారు ఫైనల్గా. సర్లేరా అదే అనుకోండి అని చెప్పి భాషనే పెట్టేసాం అనమాట. ఈ భాషలో ఒత్తుంది కదా, అది దీపావళికి వెలిగించేసాం అది. కానీ అలాగైనా మీకు సూట్ అవుతుంది, ఎందుకంటే మీకుండే భాషతో అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి. శేఖర్ అంటే ఒక భాష, ఆ భాషతో అందరిని అట్రాక్ట్ చేసే పర్సన్ కనిపెట్టేసాం. కరెక్ట్గా కనిపెట్టారు నిజంగా. యాక్చువల్గా హైదరాబాద్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. నాలాంటి వాడికి భాషతో ఆడుకోవాలనుకునే వాళ్ళకి ఒక భాష కాకుండా ఇక్కడ 3 భాషలు, హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 మిక్స్ చేసి రకరకాలుగా ఆడుకోవచ్చు. ఇదే నేను ఏ విజయవాడలోనో కాకినాడలోనో చేస్తున్నాను అనుకోండి, ఏం చెప్పాడు మాకేం అర్థం కావట్లేదు అనుకునే స్టేజ్. చాలా మందికి హిందీ అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఇప్పుడు గుర్రం మీద ఎక్కేళ్ళే రాజు అంటే వాకింగ్ అని. ఎలా వాకింగ్ అంటే ఇంగ్లీష్ పదం, అవునా? వాకింగ్ అనేది గుర్రం మీద ఎక్కి వెళ్ళే రాజుగా ఎలా అవుతుంది? గుర్రము రాజు ఇవి రెండు వాకింగ్ లోనే ఉన్నాయి. సరే వాకింగ్ లో కింగ్ ఉంది, మీరు గమనిస్తే. వాక్ నడవడం అంటే గుర్రం నడుస్తుంది. వాకింగ్ లో కింగ్ రాజు ఉన్నాడు. మనకి ఇంకా గుర్రాన్ని ఐడెంటిఫై చేయాలి. వాకింగ్ లో గుర్రాన్ని ఐడెంటిఫై చేయండి, ఎక్కడ ఉంది? కింగ్ తీసేయండి, ఏం మిగిలింది? వాక్ అంటే మాట్లాడడం అని కూడా వస్తుంది. సూపర్ అని మీరు కొత్త డెఫినేషన్ కనిపెట్టారు. కానీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యా. మీరు ప్రతి వర్డ్ లో కూడా అయితే ఫన్ క్రియేట్ చేస్తారు, లేదు అంటే ఇంటెలిజెంట్ ఐక్యూ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీకే మీ ఐక్యూ టెస్టింగ్. ఇప్పుడు వాకింగ్ లో కింగ్ తీసేస్తే ఏం మిగిలింది? కింగ్ తీస్తే వాక్ ఉంది. వాకింగ్ స్పెల్లింగ్ చెప్పండి. WALKING. ఇప్పుడు ఏం మిగిలింది కింగ్ తీసేస్తే? WAL. వాల్ అంటే గోడ అనుకోవచ్చు. గోడ అంటే గోడ का मतलब नहीं है. గోడ का मतलब గోడ అంటే గుర్రం. సో అలా ఇక్కడ ఏంటంటే హిందీని, తెలుగుని, ఇంగ్లీష్ని 3 మిక్స్ చేసి వాడుకోవచ్చు. మన హైదరాబాద్ క్రౌడ్ కున్న ఏకైక అడ్వాంటేజ్ ఇదే. మీరు చెన్నైలో చేయండి, చెన్నైలో ఓన్లీ తమిళ్, మహా అయితే ఇంగ్లీష్. అక్కడ కావాలంటే కొంచెం తెలుగు మిక్స్ చేసుకోవచ్చు. అలాగే కర్ణాటక పోయినా కూడా మీకు కన్నడ, ఇంగ్లీషే తప్ప ఈ రేంజ్లో హిందీ మిక్స్ అవ్వదు. మనకి బాగా మిక్సింగ్ బాగుంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 అసలు ఆడేసుకొని చిత్రాలు చేసేస్తుంటాం అనమాట.
ఓకే. సో దీనికి అప్పట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్లకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళం. చిన్నప్పటి నుంచి ఇంతేనా? అంటే ఇప్పుడు మాకు తెలిసినప్పటి నుంచి మీది ఏంటి అంటే పువ్వు పుట్టగానే పరిగణించింది. అంటే ఫుల్ బ్రిలియంట్ టాపర్. ఏం కాదు, టాపర్ ఏం కాదు, పర్లేదు, టాప్ 5 అట్టా ఉండేవాడిని. ఓకే. కానీ ఎప్పుడు టాపర్ అవ్వాలని కోరికలు అట్లాంటివి ఉండేవి కావు. కాకపోతే ఇంట్లో పోరు ఉండేది, ఫస్ట్ తెచ్చుకోవాలి, ఐఐటి ఫస్ట్ తెచ్చేసుకోవాలి, ఎంసెట్ ఫస్ట్ తెచ్చేసుకోవాలి. ఆ పేరెంట్స్ అంటే అలాగే ఆశిస్తారు, మా పిల్లలే టాపర్ ఉండాలి. కానీ నేను మాత్రం అట్లా నాకు ఇష్టమైన సబ్జెక్ట్లే నేర్చుకుంటున్నాను. నాకు బాగా ఇష్టం మ్యాథ్స్ కానీ లేకపోతే ఫిజిక్స్, కంప్యూటర్స్ అలాంటివి ఇష్టం. ఇది స్ట్రా, అది కూడా స్ట్రా, కానీ ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా. నేను మీ వీడియో ఒకటి చూసిన, రవి గారితో కదా చేశారు, పాపం మాట్లాడిన ప్రతిసారి ఒకటి తీసేవారు. గాడ్, అంటే చిన్నప్పుడు కూడా అలా వర్డ్స్ ని క్యాచ్ చేస్తూ ఉండేవారా? ఆ సెంటెన్సెస్ ఎప్పుడు గుర్తులేదు నాకు బాగా ఊహ తెలిసి. నాకు ఎక్కువగా ఎప్పుడంటే మనకి ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు క్యాంటీన్లో కూర్చొని ఫ్రెండ్స్తో సరదాగా ఇలాంటి జోకులు అన్నీ చేసుకుంటుంటే కొంతమంది తట్టుకోలే కొట్టేసేవాళ్ళు. అంత రేంజ్లో ఉండేది, ఆ రేంజ్లో బీభత్సాలు చేసేవాళ్ళు. అలా చాలా సీరియస్గా ఆలోచించేవాళ్ళు పాపం. లాస్ట్ ఆన్సర్ చెప్పగానే కోపం వచ్చేసేది అనమాట. సో అలా ఇంజనీరింగే టర్నింగ్ పాయింట్ అనుకుంటా. ఇంజనీరింగ్ టైంలోనే అంటే నాలో ఈ రకమైన ఒక గిఫ్ట్ ఉంది అనేది నాకు తెలిసింది. ఇంకోటి మీది కాకినాడ కదా, కాకినాడ అనగానే అందరు గుర్తొచ్చేది కాజా. నిజంగా కాజా అనేది అంత ఫేమస్ అక్కడ? కాకినాడ అంటే పుట్టింది కాకినాడ, పెరిగింది ఎక్కువ హైదరాబాదు. నాన్న వాళ్ళది ఖమ్మం. ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి మాత్రమే అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళేవాళ్ళం అక్కడికి. మా తాత చెన్నై ఐసీఎంఆర్ అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ చేసేవాళ్ళు. పేరుకే సొంత ఊళ్ళు, కానీ ఏ రోజు అక్కడికి వెళ్ళింది లేదు. సొంతూరు ఖమ్మం దగ్గర ముత్తిపల్లి అని, సారీ గుదిమెళ్ళ అని. అయితే అక్కడ మా రిలేషన్ ఏంటంటే సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట. చెన్నైలో ఎక్కితే కాకినాడ వచ్చేస్తుంది, చెన్నై టు కాకినాడ ఎక్స్ప్రెస్ అనమాట. సో మా ఇటు తాత నానమ్మ తాత వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు, అమ్మమ్మ తాత వాళ్ళు కాకినాడలో ఉండేవాళ్ళు. ఒకసారి అక్కడికి ఒకసారి ఇక్కడికి అలా అలా షటిల్ చేస్తుండేవాళ్ళు. అలా కొంచెం కొంచెం తమిళ్ అలా వచ్చినాయి. సో కాకినాడలో కాజా ఫేమస్ అంటే అఫ్కోర్స్ కాకినాడ కాజా చాలా ఫేమస్. ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కాకినాడ కాజా ఫేమస్. అండ్ ఇంకొకటి నేను చూసినప్పటి నుంచి అయితే ఇదే పర్సనాలిటీలో చూసాం. అంటే దానికన్నా ముందు కొంచెం చప్పిగా ఉండే, తర్వాత డైట్ చేసినట్లున్నారు, బట్ అదే కంటిన్యూటీ ఇప్పుడు వరకు కూడా చేశారు. అంటే బాగా ఫుడ్ కేర్ తీసుకుంటారు ఎక్కువ. ఆ మధ్యకాలంలో సడన్ గా బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, న్యూటన్కి నెత్తిన యాపిల్ పండు పడగానే ఆయనకి గురుత్వాకర్షణ శక్తిని గుర్తు తెలిసినట్టు నాకు సడన్ గా ఒక రోజున జ్ఞానోదయం అయింది అనమాట. జీవహింస చేయకూడదు అని చెప్పి ఆ రోజుతోటి కంప్లీట్గా వీగన్ అయిపోయాను. నో చికెన్, నో మటన్, నో నాన్ వెజ్, మొత్తం వెజ్. పాలు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. ఇంకా కొన్నిసార్లు ఏదో తప్పక అక్కడక్కడ పడుతుంటాయి కానీ, బట్ కంప్లీట్లీ యానిమల్స్ని చంపుకొని తినడం అనేదానికి నేను కంప్లీట్గా విరుద్ధం అయిపోయి, పాలంటే మరి వాటిని చంపకుండా తెస్తారు కాబట్టి పర్లేదు అప్పుడప్పుడు ఏదో, బట్ అది కూడా నేను అవాయిడ్ చేస్తాను. అది కూడా అవాయిడ్ చేస్తాను. కానీ మరి అవుట్ సైడ్ ఇలా ఫంక్షన్స్ తప్పదు, వెళ్ళినప్పుడు కాఫీ తాగండి, టీ తాగండి పెడతారు, తాగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఏదో అని పెట్టి పక్కన పెట్టాడు అంతే. అలాగే కేకులు కూడా బర్త్డేకి వెళ్ళినప్పుడు ఉంటుంది. సో కేకులు తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇలా పెట్టుకుని పక్కన పెట్టి అందరికి. సో మీరు కేక్ ఇస్తారు కానీ శేఖర్ భాష గారు తినరు. నేను వేరే కేక్ ఇస్తాను, కెమో కేక్ ఇస్తారు. కానీ ఎగ్లెస్ కేక్ ఉంటుంది. అవును, జనరల్ గా ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి తెప్పించేటప్పుడు నేను అదే తెప్పిస్తాను, ఎందుకంటే నేను కూడా తినచ్చు కదా. ఓకే. బట్ ఇప్పుడు మీరు, నేను కూడా చాలా చూసా, నేను ఎక్కువ మీకు ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది అంటే ఇప్పుడు చాలా మందికి ఇష్యూస్ జరిగాయి కదా కపుల్స్ కి వాళ్ళకి. అప్పుడు ఏంటంటే మీ అనలైజింగ్ అంటే మీకు ఏమైనా లాయర్ గట్ట చిన్నప్పుడు అవ్వాలని అనుకున్నారా? అడ్వకేట్. ఓకే. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే ఎవరికైనా తెలుస్తుంది అంటే ఓకే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని, బట్ తెలిసింది వేరు, తెలిసింది ఒకరికి అర్థమైనట్టు చెప్పాలి అంటే దానికి చాలా ప్రూఫ్స్, లాజిక్స్, కేస్ స్టడీ అన్నీ ఉంటాయి. మీరు చేసిన దాంట్లో అంతలాగే అనలైజ్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే అవును ఇతను చెప్పింది కరెక్టే, వీళ్ళదే మిస్టేక్ అని.
నాకు అప్పుడు అనిపించింది లాయర్ ఏమైనా అవ్వాలనుకొని ఇటు వచ్చారా, లేకపోతే అది ఏమైనా ఇంట్రెస్టా? లేదు, అదే లాయర్ అవ్వాలనే ఇది ఈ మధ్యకాలంలో పుట్టింది. బట్ ఇప్పుడు అంత అవసరం లేకుండా అనిపించింది. బట్ ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఉంది అని అనిపిస్తుంది అనమాట. అయితే మంచిదే, ఎందుకంటే మా లేడీస్కి అంటే మేము పడే కష్టాలకి ఇప్పుడు మాకు చాలా వచ్చాయి, చట్టాలు అవన్నీ కూడా సపోర్ట్ వచ్చింది. కానీ జెంట్స్ అనేసరికి ఫస్ట్ లేడీస్కే సపోర్ట్ ఇస్తారు. ఎవరైనా ఇలా అనలైజ్ చేసి చెప్పిన తర్వాత ఓకే లేడీది రాంగ్ అన్నట్లు ఉంటుంది. సో జెంట్స్కి కూడా కొన్ని చట్టాలు కావాలి అంటే. జెంట్స్ అని కాదమ్మా, ఇప్పుడు లేడీస్ అని కూడా కాదు. లేడీస్లో అందరికీ సపోర్ట్ లేదు, మీరు గమనించండి. లేడీస్లో అమ్మకి సపోర్ట్ లేదు, అత్తకి సపోర్ట్ లేదు, వదినకి సపోర్ట్ లేదు, చెల్లికి సపోర్ట్ లేదు, అక్కకి సపోర్ట్ లేదు. పెళ్ళానికి మాత్రమే సపోర్ట్. పెళ్ళానికి, లేకపోతే ఉంచుకున్న దానికి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్కి. ఈ ముగ్గురు మాత్రమే చేయగలుగుతున్నారు. మిగతా లేడీస్ అందరూ కూడా ఒక అమ్మాయి లేకపోతే ఒక కొడుకు తల్లి లేకపోతే వెళ్ళి ఇలా నన్ను చిత్రహింస చేస్తుంది, నా కోడలు నాకు అన్నం పెట్టట్లేదు, అది చేస్తుంది అంటే కేసు లేదు ఆవిడ మీద. ఐ మీన్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆవిడికి నిజంగా ఎక్కువగా అవసరం, సీనియర్ సిటిజన్, ఆవిడకి కొంత ఓపిక ఉండదు, ఇన్నాళ్ళు కష్టపడి పెంచింది పిల్లల్ని. అలా ఒక తల్లికి ఇచ్చే రెస్పెక్ట్ మన దేశంలో కరువు అయిపోతుంది. WPS అంటారు, అంటే ఏంటంటే ఉమెన్ పోలీస్ స్టేషన్. ప్రతి సిటీలో ఉంటుంది. మీరు అందరూ తెలుసు, లేడీస్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం అమ్మా. లేడీస్కి చట్టాలు లేవు, పెళ్ళానికి మాత్రమే చట్టాలు ఉన్నాయి. పెళ్ళానికి చట్టాలు ఉన్నాయి, ప్రియురాలకి కూడా కాదు. దాన్ని అంటారు ఇలా సింగిల్ ఎవరైతే వీడు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్తారు, పత్ని ఎవరు వాళ్ళకి ఉపయోగపడేవి ఉన్నాయి తప్ప తల్లికి కానీ, చెల్లికి కానీ, అక్కకి కానీ, అమ్మకి కానీ, అత్తకి కానీ చట్టమే లేదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసే చట్టాలు లేవు. అవి రావాలి. కోడలైనా ఇది చేసేది, అత్తలైనా ఎప్పుడు తప్పు చేసేది, కోడలు తప్పు చేయరు. కోడలు ఎవరన్నా సరే అత్తని రాసిరం పని పెడుతుందంట, లేకపోతే అల్లుడు మావని అత్తని రాసిరం పని పెడుతున్నాడంటే, అమ్మాయి వాళ్ళ అమ్మని నాన్న, దానికి ఇది చట్టం. ప్రతిదానికి ఓన్లీ ఉమెన్. మీరు గమనించండి, ఎక్కడైనా ఏ లాయర్ని నేను వెళ్ళి అడగండి, WPS అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్ కాదమ్మా, అది వైఫ్ పోలీస్ స్టేషన్ అంటారు. చెప్పింది కరెక్టే. సో ఆడవాళ్ళకి కాదు చట్టాలు ఉండేది, ఓన్లీ వైఫ్కి. ఇంకొక గమనిస్తే మన సైడ్ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో కొంత ధైర్యంగా చేయగలుగుతున్నారు. కాకపోతే ఈ సిగరెట్లు తాగడాలు, మందులు కొట్టడాలు, పబ్ కల్చరు, ఇవన్నీ కూడా మెల్లగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వెస్ట్రన్ కల్చర్ నుంచి నార్త్ ఇండియాకి వస్తారు, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి మెల్లగా ఇలా ఈ రూట్లో వచ్చేస్తుందంటే మన హైదరాబాద్లో కొంతవరకు ఉంది. మీరు గమనిస్తే పబ్లిక్గా సిగరెట్లు తాగేయడాలు, మందు కొట్టేయడాలు, ఇట్లాంటి పనులు జనరల్గా ఆడవాళ్ళు చేయరు. మన లేడీస్ అయితే అస్సలు చేయరు. సరే, కొంతమంది చెప్తారు తెలంగాణ కల్చర్లో కళ్ళు తాగడం అనేది ఉంటుంది, అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని దావత్కి ఇది చేస్తారంటే. బట్ పబ్లిక్గా సిగరెట్లు తాగేయడాలు, మందులు కొట్టేయడాలు, ఇలా రోడ్ల మీద పడి న్యూ ఇయర్కి ఇంత రచ్చమ్మ తాగేసి. మీరు గమనిస్తే వీళ్ళలో ఎక్కువ మంది నార్త్ నుంచి వచ్చి ఉన్నవాళ్ళే మనకు కనిపిస్తారు. పోలీసులు కూడా బండబూతులు తిడుతుంటారు వాళ్ళు. అంత బోల్డ్గా చిన్నప్పటి నుంచి అలా పెరుగుతారు. అసలు కల్చరే అంతా. సో ఏంటంటే అదొకే, నేను అనేది ఏంటంటే వీళ్ళ వల్ల మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎలా చెప్తాను మీకు? ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాసే తీసుకోండి. బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పక్క రాష్ట్రం వాళ్ళు అయితే లేరు, అందరూ కూడా అదే వేరే వాళ్ళే. సో మేబీ మన వాళ్ళు కొంచెం కలర్ తక్కువనా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా బొంబాయి పిల్లల్ని, లేకపోతే బెంగళూరు పిల్లల్ని. సో అందుకే మనకి కన్నడ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఈ బొంబాయి బాంబులు వీళ్ళు ఎక్కువ అవుతుంటారు. మన వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ. అక్కడితో వదిలేస్తే సరే, ఏదో పొట్టకూటి కోసం వచ్చారు, వచ్చి బతుకుతున్నారు, చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ కడుపు మీద కొట్టడమే కాకుండా కొంపలు కూల్చడం కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ అఫైర్ తీసుకోండి. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఆవిడ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పత్ని ఎవరు ఆయనకి లైన్ వేస్తారు, తర్వాత ఆయన మీద కేసులు పెడతారు. ఇక్కడ బలి ఏది ఎవరు? మన తెలుగింటమ్మాయి. ఇదే కాకుండా ఇంకా మిగతా రీసెంట్గా ఒక ఆయన పేరు ఏదో మర్చిపోయింది, ప్రసాద్ బెహ్రా, ఆయన ఎక్కడో పని చేశాడు. ఆయన మీద కేసు పెట్టింది ఎవరు? ఓ నార్త్ ఇండియన్ అమ్మాయి. సో ఆయనకి పెళ్ళైంది. అంటే బేసికలీ ఏంటంటే కొంపలు కూలిపోతున్నాయి, ఇక్కడ ఆడవాళ్ళు నష్టపోతున్నారు.
ఎక్కడో ఈ చట్టాలని మన వాళ్ళు వాడుకోవట్లా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్యాయం జరిగింది నాకు అని చెప్పి మన తెలుగుంటి అమ్మాయి, మన తెలంగాణ అమ్మాయి లేకపోతే వెళ్ళే చెప్పుకునే గోల్డ్ లేదు. మన వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. నేను చెప్పాను కదా, అమ్మకి అక్కకి చెల్లికి అత్తకి చట్టాలు లేవు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి అవతల వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు తప్ప మన వాళ్ళకి దిక్కుమొక్కు లేకుండా ఉంది. మీరు గమనించండి, ఈ కేసులన్నీ కూడా ఈ మధ్యకాలంలో మొత్తం ఒక వర్మ ఒక శర్మ మన కర్మ అంతే. మన కర్మ అయింది. అదే చెప్తున్నా, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, పోన్లే బతకండి, కానీ ఇక్కడున్న వాళ్ళ పొట్టలు కొడుతున్నారు, కొంపలు కూలుస్తున్నారు. అది చాలా దారుణమైన విషయం. సో ఇవి ఆగాలంటే మన స్టేట్కి సంబంధించి మన ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చట్టాలు రావాలి. ఎస్పెషల్లీ మన వాళ్ళు జనరల్గా ఇలా కొంపలు కూల్చే పనులు చాలా తక్కువ మంది చేస్తారు. అంత డేరింగ్ ఉండదు. అంటే ఏదో సంసారపక్షంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఉంటారు, ఇదే ఉంటుంది తప్ప ఇలా ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా వచ్చి లైన్ వేసి కెరీర్ల కోసం వాళ్ళు బతకడం కోసం ఇంకో కుటుంబం నాశనం అయిపోయినా పర్లేదు. ఇంత దారుణంగా చేస్తున్నప్పుడు మన వాళ్ళ ఫ్యామిలీలకి ప్రొటెక్షన్ చట్టాలు ఏవి? ఎంతసేపు ఆ మొగుడిని జైల్లో పెట్టేస్తే సరిపోయిందా? అరే నీ చెల్లే కదా, నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక అమ్మాయి ఆడకూతురే కదా, నీకు ట్యాక్సీలు కడుతున్నారు కదా, నీకు ఓట్లు వేస్తున్నారు కదా, మరి మన మహిళలకి పెద్దపీట వేయాల్సింది పోయి ఎక్కడి నుంచో ఎవరో వస్తారు, ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి ఏదో లైన్ వేసి వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళ పంపు కూలిస్తే ఇక్కడ ఉన్న అమ్మాయికి ప్రొటెక్షన్కి చట్టం ఏది లేదు. సో నేను అనేది చట్టాలని అందరూ మిస్యూజ్ చేయడం, కొంతమంది మాత్రమే ఇలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు, చాలా ముద్దుగా వాడుకుంటారు తెగిచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఒక భార్య ఉంది, పోయి భర్త మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది అనుకోండి, దాని అర్థం ఏంటి? రేపు భర్త మళ్ళీ నన్ను బజార్కి ఇచ్చావని చెప్పి భర్త ఆమెను చూసుకుంటాడా? కానీ అలా పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అయిపోయింది, నీకు నాకు రామ్ రామ్, నాకు నువ్వు వద్దు, నీ ఆస్తి ఏదో కావాలి అందుకని పెట్టేవాళ్ళు తప్ప నిజానికి ఆవిడకి ఏదో అన్యాయం జరిగిందనో లేకపోతే దాన్ని సరి చేసి మళ్ళీ కాపురం ఉండాలనో అలాంటివి ఉండవు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు కూడా ఫైటింగ్స్ ఉండేది, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రిలేషన్ లో ఉంటుంది ఫైటింగ్, బట్ అది 4 గోడల మధ్య ఉండేది. ఎప్పుడైతే నువ్వు బజార్కి ఇడుస్తావో, మగాడి పరువుని బజార్కి ఇడుస్తావో వాడు ఎందుకుంటాడు, అది ఆవిడికి తెలుసు. అలా ఎందుకు చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుల కోసం. ఒక ఆవిడ ఎవరో 7 కేసులు పెట్టింది, ఒకటి పెళ్లి చేసుకుంటుంది, 6 నెలల లోపల వాడితో పెద్ద గొడవ వేసుకుంటుంది, పోలీస్ కేసు పెడుతుంది 498A, తర్వాత వాడి దగ్గర నుంచి 50 లక్షలు ఎంతో గుంజుతుంది, తర్వాత మళ్ళీ ఆ డబ్బులు తీసేసుకొని 1 టైం సెటిల్మెంట్, మళ్ళీ ఇంకోటి బిల్డ్ చేసుకుంటుంది, ఇంకో 50 లక్షలు, ఇంకోటి బిల్డ్ చేసుకొని ఇంకో 50 లక్షలు. ఇలా మామూలు వాళ్ళు ఎవరు చేయరు. అమ్మ నాన్న పరువు కుటుంబం బజార్లో నన్ను తూ అన్ను వస్తారే ఇట్లాంటి పనులు చేస్తే, ఇలాంటి ఏమీ లేకుండా డబ్బే పరమావధి. ఇట్లాంటి వాళ్ళు గమనిస్తే మీ వీళ్ళకి ఫ్యామిలీలు గేమ్లీలు అన్నీ వదిలేసి తిరుగుతుంటారు వీళ్ళు. బేసికల్లీ మీరు గమనించండి, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలో వేసి తిరుగుతున్న వాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన కేసులు చెప్తున్నా, ఫ్యామిలీ అమ్మ నాన్న భర్త రెస్పెక్ట్ పిల్లలు ఉండాలనుకునే వాళ్ళు ఎవరు ఇట్లాంటి పనులు చేయరు. అలాంటి వాళ్ళకి మన దగ్గర వెయిటేజ్ లేదు. అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చట్టాలు లేవు. ఎవరైతే అన్నీ తెగించి డబ్బుల కోసం చేస్తారో వాళ్ళకి సపోర్ట్. బేసికలీ సపోర్ట్ ఎందుకు వస్తుంది అంటే ఇంకోటి ఏంటంటమ్మా, కొంతమంది పోలీసులు అంటే మేము కూడా బతకాలి కదా, మాకు డబ్బులు కావాలి కదా, అందరు కాదు, కొంతమంది పోలీసులు జస్ట్ సమాజం కోసం చట్టం కోసం నిలబడదామని చెప్పి ఉద్యోగాలు చేరుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే తీసుకుంటారు. ఇది మనకి చాలా చోట్ల అందరికీ తెలిసిన సత్యమే, కాకపోతే అందరూ ఉండరు, మనం పర్సంటేజ్ లెక్కల్లో మాట్లాడుకోవచ్చు. బట్ కొంతమంది మంచివాడు కూడా ఉంటారు పోలీసులు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే తీసేసుకో, వాడిని పిలిస్తే వాడి దగ్గర నుంచి ఎంతో కొంత వసూలు చేయొచ్చు కదా, నీ కొంత నాకు కొంత, ఈ టైప్లో ఆడి జీవితం సర్వనాశనం అయిపోతుంది, మనకేంటి నా డబ్బులు నాకు వస్తుంది. ఇదే పాయింట్ సార్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజం మొత్తం మనీ 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 మనీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక రిలేషన్కి ఇవ్వడం లేదు, ఒక పర్సన్కి ఇవ్వడం లేదు, ఒక వాల్యూస్కి ఇవ్వడం లేదు. అసలు ఎందుకు అంతలాగా మనీ మనీ అని అందరూ అంతలాగా? మనీ అవసరమే, అందరికీ అవసరమే, కానీ అది అత్యాశ అయిపోయింది అనుకోండి. ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి డబ్బు అవసరం. అలానే వాడు దొంగతనాలు చేసి మనీ సంపాదించాడు కదా. ఒక భార్య ఉంది, ఆవిడకి ఆవిడ సరదాలకి ఆవిడ పిల్లల్ని పోషించుకోవడానికి ఇల్లు గడపడానికి ఆవిడకి డబ్బులు అవసరం. అది భర్త లేకపోతే ఆవిడ కొంత సంపాదించుకోవాలి. ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కానీ పక్కింటోడు కొంపగోల్చి ఇంకోటి శవం మీద పేలాలు ఎరుకుంటూ అది తప్పు. డబ్బు అవసరం లేకపోతే ఎందుకు అందరూ దొంగతనాలు చేసుకొని బతకచ్చుగా.
అందరూ లంచాలు తీసుకుని బతకచ్చుగా, లేదు కదా. ఇప్పుడు దొంగతనం అలాగా అప్పుడులాగా ఎవరు లేనప్పుడు వెళ్ళి దొంగతనం చేస్తేనే దొంగ అంటున్నారు, కానీ ఇవి కూడా ఒక రకంగా దొంగతనమే కదా. దొంగతనమే దొంగలే, దోచేది ఏదైనా దొంగలే. కాకపోతే చట్టాలను అడ్డం పెట్టుకుని రాయల్ గా సాగుతున్న దొంగతనం ఇది. అది సో దీంట్లో బలైపోతున్నది మీరు గమనిస్తే మన మన తెలుగు వాళ్ళు, మన తెలుగు బిడ్డలు, మన స్టేట్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ పొట్ట కొట్టడమే కాకుండా కొంపలు కూడుస్తున్నారు. ఇది చాలా చాలా అందరి లోపలికి వెళ్ళాల్సిన పాయింట్. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు ఏవి? నాకు మొన్న ఎవరో చెప్పారు, ఎప్పుడో అంట ఎవరో ఇట్లాగే పిల్లనిచ్చిన ఆవిడే కూతురు అడిగింది చేయలేదు, వాళ్ళ కూతురికి అల్లుడికి మధ్య ఏదో గొడవలు వచ్చినాయి, ఈవిడేదో రాజ్యసభనో లేకపోతే ఏదో బాగా పలుకుబడి ఉన్న ఎంపీనో ఏదో, వాడిని అరెస్ట్ చేయడానికి చట్టాలు లేవంటే అప్పుడు చట్టాలు కూడా క్రియేట్ చేసి వాడిని లోపల ఇచ్చడం కోసం ఈ చట్టాలు చేశారట. అప్పటికప్పుడు క్రియేట్ అయిపోతుందా చట్టాలు? అసలు రాజే తలుచుకుంటే దెబ్బలకు కొరవా అన్నట్టుగా. అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఏంటంటే మన ఐడియాలజీతో ఏకీభవించేవాళ్ళు కొంతమంది ఉంటే, ఒక 4-5 ఉంటే చాలు, అక్కడ ఏదో చేసేసి పంపించేయడం. ఇట్లాంటివి చాలా విన్నా నేను. మొన్న ఎవరో సాక్షాత్ ఒక లాయరే చెప్పారు నాకు ఈ మాట, ఇలా వచ్చింది అని చెప్పి. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు సరే ఒక పోలీస్ ఆయన ఈ ఒక ఆవిడ వెళ్ళి, సార్ నా మొగుడు నన్ను సాగుకొట్టేస్తున్నాడు సార్, లేకపోతే వీడు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు సార్, ఏదో ఒకటి అని చెప్పగానే కేసు పెట్టేసి వాడిని లోపలేసేసి వాడి పరువు తీసేసి లేకపోతే వాడి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు తీసేసుకొని ఇట్లాంటివన్నీ చేసినప్పుడు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అన్నాళ్ళు బాగానే ఉన్నారు, సడన్గా ఈ ఒక్క పని వల్ల పరువు పోయింది. బట్ రేపు ఇది కోర్టుకి వెళ్తే నిజంగానే వాడు తప్పు చేసి ఉంటే కోర్టులు నిలబడాలి కదా. 97% కేసులు తప్పుడు కేసులను వీగిపోతుంది. సో ఈ పోలీస్ ఆఫీసర్లు అందరూ తప్పు చేసినట్టేనా? అంటే ఆవిడ చెప్పింది నమ్మేసి, లేకపోతే నాకు కూడా ఏదో ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పి ఆశతోనూ జాలితోనూ ఇప్పుడు సరైన సాక్ష్యాలు ఏమీ లేకుండా నువ్వు కేసులు పెట్టేస్తే రేపు కోర్టులో అవి నిలబడకపోక కొట్టేస్తున్నారు. బట్ ఈ లోపల వీడి డ్యామేజ్ జరిగిపోతుంది, వీడి జీవితం అంతా తలకిందులైపోతుంది. అంతే కదా. మీరు కోర్టులకు ఇచ్చుకోవాలి, లాయర్లకు ఇచ్చుకోవాలి, పోలీసులకు ఇచ్చుకోవాలి, అందరికి లంచం ఇచ్చుకోవాలి. కానీ అట్లీస్ట్ మిస్టేక్ లేకుండా ఒక అమ్మాయి ఒక కేసు పెడుతుందా అంటే అదేంటున్నా మన వాళ్ళు ఎవరు అదేంటున్నాను నేను అదే చెప్తున్నా. పరువు మర్యాద కలిగిన వాళ్ళు, అమ్మ నాన్న గౌరవం ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ, ఇంకా భరించలేని స్టేజ్లో ఇంకా వద్దు అనుకుంటేనే వెళ్తారు. ఎందుకంటే ఒక అమ్మాయి వెళ్ళి, మీరు ఒక్కటే సింపుల్ చెప్తున్నా, సపోజ్ మీరు పెళ్లి కాలేదేమో కదా, ఒకవేళ పెళ్ళి అయినా కూడా రేపు మీ ఆయనతో కలిసి ఉండు, పిల్లలు ఉన్నారు, సడన్గా మీ ఆయన మీదకి వెళ్ళి మీరు ఎందుకు కేసు పెడతారు? ఒక రోజు నిజంగానే కొట్టాడు అనుకున్నాం, ఏదో మాట వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేపు కేసు పెడితే మీ ఆయన ఉద్యోగం పోవచ్చు, మీ ఆయన పరువు పోవచ్చు. సరే అంత అయినప్పుడు అతను మళ్ళీ మీ దారిలోకి వస్తాడని మీరు అనుకుంటారు? ఒకవేళ రావాలనుకుంటారు, ఆ పోలీస్ ఆఫీసర్ పిలిచి అందరిలోనూ కూర్చోబెట్టి ఎలా చేస్తే వస్తాడు వాడు? అలా కలిసి ఉండాలి ఏదైనా అనుకున్నప్పుడు అసలు ఖచ్చితంగా చేయం. మహా అయితే అమ్మ నాన్నలు కూర్చోబెట్టి మాట్లాడతాం, ఇది చేస్తారు. ఇలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 99% అసలు ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు, అమ్మ నాన్న అవసరం లేదు అనుకునేవాళ్ళు అన్నీ తెగించి వెళ్తారు. లేకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్నే ఎంకరేజ్ చేస్తుంటారు, వదిలేయి వాడు దరిద్రుడు వాడు కేసు పెట్టి వాడి దగ్గర డబ్బులు లాగు అని చెప్పి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బట్ వెరీ రేర్ కేసెస్లో ఇంకా 1000లో ఒకళ్ళు లేకపోతే 10,000 మందిలో ఒకళ్ళు ఇంకా బాధ తట్టుకోలేక వాడు కొంతమంది తాగేసి వచ్చి కొట్టి ఇదంతా చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేరు, కాదన్న. కానీ ఎంతైనా అలా తెగించి నాకు వద్దు ఈ ఫ్యామిలీ అనుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళి కేసులు పెడతారు తప్ప ఫ్యామిలీ కలిసి ఉందాం అనుకునే వాళ్ళు ఎవ్వరు కేసులు పెట్టరు. ఫ్యామిలీ వాల్యూస్ అదేంటనా, పోలీసులు కేసులు పెడుతున్నారు, 100 కేసులు పెడుతున్నారు, అందులో 97 కేసులు తప్పుడు కేసులు అని తేలుతున్నాయి. అంటే 97 మంది తప్పు చేస్తున్నట్టే కదా. లేదు సార్ నేను మంచి దీనికోసమే పాపం అమ్మాయిని రక్షిద్దామని నిజంగానే ఆ అమ్మాయి జీవితం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదమ్మా ఇలా ఏదో చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకొని లేకపోతే చేసుకోండి అని చెప్పి కేసు పెడితే ఎవరికి లాభం? ఈయనకి లాభం. అండ్ అంతేకాకుండా అసలు ఇప్పుడు ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవే ఉండేది కాదు, అందరూ కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ఎక్కువైతే పిల్లలు ఏమైనా సెటిల్ అవ్వలేదా అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మంచిగా ఎడ్యుకేషన్ ఉంది, అబ్రాడ్లోని వర్కింగ్, మంచి శాలరీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ పేరెంట్స్ని పెంచుకోలేని స్థితిలో ఉన్నారా? అసలు ఎందుకు? చాలా మంచి మాట అడిగారు. ఇది నేను ఇందాక అదే చెప్పా, తల్లికి ఏది చట్టం, తల్లికి ఏది రక్షణ, దగ్గర ఓదరు కొట్టేస్తుంటారు. భర్త మాత, తల్లి అంటే దైవం, అమ్మ అంటే అది, ఇన్ని మాటలు చెప్తారు కదా. అమ్మకి రక్షణ లేదా?
అమ్మ రక్షణ కోసం ఒక చట్టం చేసావా నువ్వు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే వైఫ్ పేరు మీద చట్టాలు ఉన్నాయి తప్ప తల్లికి రక్షణ కల్పించే చట్టం ఎక్కడుంది? వృద్ధ దంపతులకి రక్షణ కల్పించే చట్టం ఎక్కడుంది? కానీ ఏ తల్లి కూడా కొడుకు మీద కేసు కూడా పెట్టలేదు. మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చాము, మా పిల్లలు ఏమి ఇక్కడ జాయిన్ చేయలేదనే చెప్పారు. ఎందుకంటే తల్లి మనసు అలా ఉంటుంది, అందరికీ తెలుసు. ఆ వీక్నెస్ తోనే అసలు పిల్లలు అలా ఆడుకుంటున్నారు అని. ఇప్పుడు కాదు ఒక తల్లి వెళ్ళి కోడల మీద కొడుకు మీద కేసు పెట్టే సిచ్యువేషన్ ఎందుకు లేదు? పెట్టాలి, తప్పు చేస్తే పెట్టాలి ఖచ్చితంగా. అంటే కనీసం ఆ భయమైనా ఉండాలి, అట్లీస్ట్ చట్టమైనా ఉండాలి. ఉంటే ఒక భయం ఉంటుంది. అరే ఇన్నాళ్ళు నిన్ను నీ డైపర్లు ఎత్తి నేను స్నానాలు చేయించి నేను ఇంత పెద్దవాడిని చేస్తే ఇవాళ నువ్వు ఎపో అని చెప్పి వృద్ధాశ్రమంలో పడేస్తే వాళ్ళకి కదా కావాల్సింది. ఈవిడేం చేస్తుంది? పెళ్ళాం సడన్గా వస్తుంది, వచ్చి ఒక సంవత్సరం కూడా కాదు ఈవిడ ఈయనకి చేసేది ఏముండదు. తల్లి చిన్నప్పటి నుంచి ముడ్డి గడిగిన ఎత్తుకొని అన్ని చేస్తే ఆ తల్లిని ఎక్కడో పక్కన పడేస్తారు. ఆవిడకి రక్షణ కోసం చట్టాలు లేవు. ఈవిడ వచ్చిన సంవత్సరం లోపల ఈవిడ సినిమాకి తీసుకెళ్లేదునో, ఈవిడికి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లేదునో, ఏది చేయలేదని చెప్పి ఈవిడ కోపం వచ్చేసి ఈవిడ వెళ్ళి కేసు పెట్టేయచ్చు. కేసు ఈవిడి మీద కాదు, అత్తగారి మీద కూడా పెట్టేయచ్చు, అందరి మీద పెట్టేయచ్చు ఈవిడ కేసు. కానీ ఈవిడికి మాత్రం ఏ హక్కు లేదు తల్లికి. ఇది చాలా తప్పు. కానీ కొంతమంది అమ్మాయిలు ఆల్రెడీ సఫర్ అయితే అవుతున్నారు కదా ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పటికి కూడా డౌరీ గురించి, ఇంకా ఇప్పటికి కూడా డౌరీ అనేది రిమూవ్ అవ్వలేదు, ఇంకెక్కువ అయింది. సో డౌరీ హెరాస్మెంట్ కేసు మీద కొంతమంది అమ్మాయిలు చాలా మందిని చనిపోయారు కూడా. అయితే వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, లేకపోతే వాళ్ళు ఏదైనా చేయడం. సో అమ్మాయిలది కూడా కొన్ని ఉన్నాయి. లేదు, చాలా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాంటి వాటిని అసలు కంప్లీట్గా మనం గట్టి దీంతో కట్టాలి. దానికోసం చేసిన చట్టాలు ఇవన్నీ కూడా. కాకపోతే ఏ రకమైన సాక్ష్యం లేకుండా ఈ నేను 10 లక్షలు కట్నం ఇచ్చాను సార్ అని చెప్తారు. ఏమి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ నోటు మాట. సాక్ష్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బట్ సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కేసులు పెట్టేస్తారు. లేకపోయినా పర్లేదు, మనం ఎంతో కొంత కొంచొచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే 2-3 రకాలు ఉంటాయి. ఒకటి, కొంతమంది కట్నం తీసుకోరు కానీ పెళ్లి ధూమ్ధామ్గా జరగాలి అని చెప్పి కోరుకుంటారు చాలామంది. సో కొంత మగవాడు పెళ్లి వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది ఆడపిల్లి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. సో పెళ్ళికి 50 లక్షలు అట్లా జరిగింది అనుకోండి, లేకపోతే 10 లక్షలు ఖర్చు అయింది అనుకోండి. సరే, చెరొక 5 లక్షలు ఖర్చు అయి ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు పెళ్ళి పెటాకులు అయిపోయింది, ఒక సంవత్సరం తర్వాత వద్దు, నాకు వీడు వద్దు అనుకుందాం అమ్మాయి. సో 5 లక్షలు ఏదో రకంగా రాబట్టుకుందాం అంటే ఈ 5 లక్షలు నేను కట్నం ఇచ్చాను అని చెప్పి రాసిస్తారు. సరే, పెళ్లి ఖర్చులు కూడా వెనక్కి రాబట్టుకోవడం. కాకపోతే వీడికి ఏ రకమైన చట్టం లేదు కాబట్టి వీడు 5 లక్షలు పోవాలి, వీడు మళ్ళీ ఇచ్చుకోవాలన్నమాట. ఇంకెంత కావాలంటారు. ఇవి అంటే సరైన సాక్ష్యాలు లేకుండా ఇబ్బంది పెట్టగలిగిన సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అది ఖచ్చితంగా తీసేయాలి. లేకపోతే ఇవి ఇలా ఎక్స్ట్రాక్షన్ కోసం ఉపయోగపడుతున్నాయి తప్ప జెన్యూన్గా న్యాయం జరిగేది ఒకరికో ఇద్దరికో 1000 మందిలో అంతే. మిగతా 99 ఫ్యామిలీలు చితికిపోతున్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. అసలు ఈ టెక్నాలజీ ఇంతలాగా డెవలప్ అవ్వడం వల్ల ఈ రిలేషన్లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు? లేదు, ఈ టెక్నాలజీ అనేది ఒక రకంగా మంచిదే. అంటే ఈ రిలేషన్స్కి సంబంధించి ఇవాళ రేపట్లో ఎలా ఉందంటే, ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా కూడా ఏదో ఇద్దరం పలానా చోట కలిసి వెళ్ళాం కాబట్టి వీడు నా మీద రేప్ అటెంప్ట్ చేశాడు వీడు అని చెప్పి కూడా కేసు పెట్టేచ్చు అమ్మాయి. ఏదో హోటల్కి వెళ్ళాం, తిన్నాం, అది హోటల్లోకి వెళ్ళాం కాబట్టి వీడు నన్ను అక్కడ చేశాడని చెప్పి కేసు పెట్టేసి వాడి మీద డబ్బులు కొంటుందని ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ టెక్నాలజీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, వాట్సాప్ చాట్లు కావచ్చు, కాల్ రికార్డ్స్ కావచ్చు. రేపు వాడు పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసినప్పుడు, సార్ ఇదిగోండి సార్ కాల్ రికార్డ్స్, ఆ అమ్మాయి నన్ను రమ్మంది. ఇప్పుడు మనకి అన్ని కేసుల్లో కూడా పనికొచ్చినవి అవే ఎలక్ట్రానిక్ రికార్డ్సే. సో కొంతవరకు నేను చెప్పేది ఏంటంటే, ఇలా మగవాడికి పక్షాన చట్టాలు లేనప్పుడు నీ సైడ్ బలమైన సాక్ష్యాలు ఉండాలి తప్పించుకోవడానికి. తప్పించుకోవాలంటే తప్పు చేసి కాదు, అట్లీస్ట్ ఈ చట్టం అనే చట్టంలో నుంచి తప్పించుకోవడానికి నువ్వు తప్పు చేయకపోతే నీ దగ్గర సాక్ష్యాలు ఫస్ట్ నుంచి గ్యాదర్ చేసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరు ఇనిషియేట్ చేశారు, చాలాసార్లు మీరు గమనిస్తే అసలు కంప్లీట్గా హర్ష సాయి కేసులో అయితే చాలా క్లియర్ కట్గా అమ్మాయి అతన్ని లవ్ చేస్తున్నానని ఎంబడిపడి ఫైనల్గా ఇతనే నా ఎంబడపడ్డాడు, ఇతనే నన్ను చేసాడు అని చెప్పి కేసు పెట్టాడు.
మీ మీద కూడా పెట్టారు కదా, అట్లాంటి కేసు పెట్టలేదు, అలా పెట్టలేదు కానీ సపోర్టింగ్ ఇచ్చారు అని. అదే నా మీద 150 ఛానల్స్ మీద పెట్టారు వాళ్ళు. సో ఇలా అంటే ఒకటేంటంటే ఇది తప్పు అని చెప్పే వాళ్ళని నోరు నొక్కడం కూడా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరు ఒక కేసు తీసుకున్నారు అనుకోండి, ఆవిడ పక్షాన ఈయన నిలబడి చేయాలి. సో ఎప్పుడైతే ఆ కేసు నీరు గారిపోతుందో ఈయనకి ప్రాబ్లం అవుతుంది. ఆ కేసు గెలిస్తే ఈయనకి ప్రమోషన్ వస్తుంది, లేకపోతే ప్రమోషన్కి ఒక క్రెడిట్ యాడ్ అవుతుంది. అలాంటప్పుడు ఆయన ఆ కేసు గెలవాలనే చూస్తాడు. ఆ టైంలో ఆ కేసుని వీకెన్ చేసే సాక్ష్యాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీడియాలో ముందుకు వస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఆయనకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు అలాంటి బయటికి రాకుండా నోరు నొక్కేయడానికి కూడా మనల్ని మన మీద కేసులు పెట్టి నువ్వు మాట్లాడడానికి లేదు, నువ్వు సాక్ష్యాలు బయటకు చూపించడానికి లేదు, సాక్ష్యాలు బయటకు తీసుకోవడం కూడా తప్పు. ఆ టైప్లో అయిపోయింది అనమాట. అంటే వీళ్ళు ఇప్పుడు అబ్బాయి నన్ను అమ్మాయి టార్చర్ చేస్తుందండి, అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని వెళ్ళి కేసు పెడితే ఎట్టాగో తీసుకోవు. బట్ అబ్బాయికి చెప్పుకునే దిక్కు ఒకటి ఉంది, అదే మీడియా. వాడు బయటకు వచ్చి సాక్ష్యాలు బయట పెడుతుంటే అవి కూడా బయట పెట్టకూడదు. మేము కొడితే కొట్టించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలి, ఇంకా నువ్వు వేరే ఛాన్సే లేదు. అంతే. నేను ఏదో రకంగా నయానో భయానో గెలిచి తెస్తా, న్యాయం ఉందా లేదా అనేది పక్కన పెట్టేసేద్దాం. నేను కేసు తీసుకున్నాను కాబట్టి గెలిచి తీరాలి అంతే. అండ్ ఇప్పుడు వచ్చిన సినిమాలు అయినా వెబ్ సిరీస్ అయినా ఇవన్నీ తీసుకుంటే నెగిటివిటీ ఏదైతే ఉందో దానికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే నేషనల్ లెవెల్ అవార్డు కూడా ఏ రోల్ ఏ క్యారెక్టర్కి ఇచ్చారు. అంటే అప్పుడు అందరికి ఎలా అనిపిస్తుంది, ఓహో మనము బాగా పాపులర్ అవ్వాలి అంటే ఇలా ఉండాలి. సో అది కూడా ఇది అంతే ఏం లేదు, చాలా సింపుల్ లాజిక్ దీనికి. ఏంటంటే శీతాకాలం బాగా చలిస్తుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ చలి వదిలి మెల్లగా ఎండలు వస్తుంటే అబ్బా బాగుంది అనిపిస్తుంది. ఎండలు పెరిగిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ చలి వస్తే బాగుంది. హీరోలు పాజిటివ్ చూసి 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 జనాలకు బోరు కొడితే అప్పుడు కొన్నాళ్ళకి నెగిటివ్ లేపామనుకో, ఇదేదో బాగుంది బాగుంది. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు, ప్రతి ఒక్కడు నెగిటివ్ 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 అని పోతాడు. తర్వాత చిరాకు పుట్టి జనాలు మళ్ళీ శ్రీమంతుడు ఇలాంటివి, మళ్ళీ పాజిటివ్. ఇదంతా అంతే, ఇది ఒక వేవ్ లాగా, కెరటం లాగా. ఇది కాస్త పీక్కి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ బోరు కొడేస్తుంది. ఆల్మోస్ట్ చాలా పీక్ వెళ్తున్నట్లుంది ఇప్పుడు సమాజం చూసుకుంటే. అసలు ఎలా ఉంది అసలు అప్పటితో ఇప్పుడుతో చూస్తే? అంతే. అంటే అప్పుడు ఇప్పుడు ఏం లేదు, ఇది పెరిగిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది. పెరుగుటి విరుగుటి కొరకే అంతే. కొన్నాళ్ళకి ఇవి ఎన్ని ఇస్తారు. అప్పుడు ఇప్పుడు శివ అని ఒక సినిమా వచ్చింది నా చిన్నప్పుడు. తర్వాత వరుస పెట్టి అదే మోసలో ప్రతి ఒక్కరు కాలేజీ గొడవలు, జైలు బిగుతాడు, కొట్టుకుంటాడు, ఇదే పని. ఒక 10-15 సినిమాలు మోసలో వచ్చాయి. తర్వాత జనాలు బోరు కొట్టింది. అలాగే చిత్రం ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. ఇంకా తర్వాత ప్రతి ఒక్కరు కాలేజీ 10th ప్రేమించుకుంటాడు, ఇంటర్లో ప్రేమించుకుంటాడు, 8th క్లాస్ 9th క్లాస్లో కూడా ప్రేమించేసుకుంటారు. అండ్ అందులో మంచి చూపిస్తే అందరు కూడా మైండ్ సెట్ మారుతుంది కదా. అదే అంటాం, ఒకటే మోస లవ్ స్టోరీలు వచ్చేస్తాయి. తర్వాత ఉద్రాబాబు అని చెప్పి తర్వాత కొన్నాళ్ళు స్మగ్లింగ్ స్టోరీలు వస్తాయి. స్మగ్లింగ్ వాడు డాన్ అయిపోతాడు. ఇంకా అదే డాన్లు 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 అవుతుంది. అంటే ఎలా అయిపోయిందంటే ఓకే రాంగ్ చేస్తున్నా అది రాంగ్ కాదు, ఇది కరెక్టే అన్నట్లు. రాంగ్ అంటే జనాల్లో ఒక కసి ఉంటుందమ్మా. ఇప్పుడు అయిన దానికి కాని దానికి ట్యాక్స్లు వేస్తున్నారు అనుకోండి, కోపం వస్తుంది. ఎందుకు కట్టాలరా నేను ఈ ట్యాక్స్లు? ఈ డైలాగ్ నాది కాదు, అది ఎప్పుడు మన సినిమాలో, ఎందుకు కట్టాలరా నీకు శిస్తు, ఎందుకు కట్టాలరా నీకు కప్పం, నువ్వు చెత్త ఊడ్చావా, నారులు ఊడ్చావా. బ్రిటిష్ వాళ్ళ ఎవరైనా సరే నువ్వు ఏం పని చేసావు ట్యాక్స్ అడగడానికి నీకు ఒక అర్హత ఉండాలి కదా. మీరు బయటికి వెళ్ళి చూడండి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఎంత దరిద్రంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తోవేస్తుంటారు, ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో ఏమి లేకుండా ట్యాక్స్లు అడిగేస్తుంటారు. మరి ఈ ట్యాక్స్లో ఏం చేస్తున్నారు? స్కాములు చేసుకోవడానికి ఉపయోగపడుతుందా? మనం కడుతున్నాం కదా సంవత్సరానికి, నేను ఏదో 1,00,000 2 లక్షలు ఎంత కడతాను ట్యాక్స్. దీనికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా సేల్స్ ట్యాక్స్, మనం కొనే దీని మీద కూడా ట్యాక్స్ కడతాం. ఇప్పుడు మనం తాగుతున్నాం కదా, దీని మీద ట్యాక్స్ కడతాం, ప్రతి దానికి ట్యాక్స్. ఈ మధ్య పాప్కార్న్ మీద ట్యాక్స్ వేసారు, మీరు అది చూసారా? శవాల మీద పేలాలు వేసుకుంటారంటే పేలాల మీద కూడా మీరు ట్యాక్స్ వేసుకుంటారని చెప్పి కామెడీ చేస్తారు. సో అంటే జనాలకి ఈ ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్లు కట్టి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చిన టైంలో ట్యాక్స్లు ఎగ్గొట్టడం ఎలా, ట్యాక్స్ లేకుండా మనం చేసుకోవడం ఎలా, తప్పించుకోవడం ఎలా అని చెప్పి ఎవడన్నా సినిమా తీసాడు అనుకోండి, జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తృప్తిగా ఉందనిపిస్తుంది. ట్యాక్స్ ఎగ్గొట్టడమే స్మగ్లింగ్, నథింగ్ బట్. స్మగ్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ గా ఇప్పుడు బంగారం డైరెక్ట్ గా తీసుకొస్తే ఎంతో అంత ట్యాక్స్ కట్టి తీసుకురావాలి. దీన్ని ఏం చేస్తారు? రకరకాలుగా పట్టుకొస్తారు బంగారం, డైమండ్స్. ఈ గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టడమే కదా స్మగ్లింగ్ అంటే. సో ఎంతని బీడిస్తావురా, ఎంతని బీడిస్తావు తీసుకో. మళ్ళీ దీంట్లో ఆడవాళ్ళకి ఒక సెక్షన్, మగవాళ్ళకి ఒక సెక్షన్. దుబాయ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకంటే ఆడవాళ్ళు 1 కేజీ 2 కేజీలు వేసుకోవచ్చు అంట, మగవాడు 50 గ్రాముల నుంచి వేసుకోకూడదంట. సో ఇలా దీంట్లో కూడా మళ్ళీ వివక్ష అనమాట. సరే ఏదైనా కానీ
ఇట్లా అంటే క్యాస్ట్ బేస్డ్, జెండర్ బేస్డ్, ప్రాంతం బేస్డ్ రకరకాల చట్టాలు చేసి మనిషికి ఒక న్యాయం, మతంకి ఒక న్యాయం, కులంకి ఒక న్యాయం, జెండర్కి ఒక న్యాయం, మళ్ళీ బయటికి చెప్పే నీతులు ఏంటంటే న్యాయం దృష్టిలో చట్టం దృష్టిలో అందరూ సమానం. ఎక్కడరా? ఈవిడేమో 2 కేజీలు బంగారం తెచ్చుకోవచ్చు, నేను 200 గ్రాములు కూడా తెచ్చుకోలేను. ఇది అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒకవేళ 2 కేజీలు బంగారం తెచ్చుకోవాలంటే అమ్మాయిగా మారిపోవాలి. ఫైనల్గా ఇదే జరుగుతుంది. బ్యాంకాక్లో అదే చేస్తున్నారు తెలుసు. ఇప్పుడు అందరూ 12 ఏళ్ళు రాగానే అబ్బాయిని తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ చేయించేసి అమ్మాయిలు చూపించేస్తారు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళ పెద్ద ఉపయోగం లేదు ఇక్కడ. అక్కడ బ్యాంకాక్లో ఏంటంటే మొత్తం ఈ మసాజ్ సెంటర్లు, క్లబ్లు, నైట్ లైఫ్, ప్రాస్టిట్యూషన్ ఇదే ఎక్కువ నడుస్తుంటుంది అనమాట. బ్యాంకాక్లో సగానికి సగం ఇన్కమ్ జీడిపి వాళ్ళు దాని నుంచే వస్తుంది. అది లీగల్ అక్కడ. సో ఇక్కడ చాలా మంది అమ్మాయి పుట్టగానే మన వాళ్ళు ఎలా అనుకుంటారో, ఇప్పుడు లేదులేండి, ఒకప్పుడు అప్పట్లో ఇంకా ఊళ్ళలో ఎక్కడో కొంతమంది ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే అబ్బాయి పుట్టగానే చిన్న కొడుకు ఎందుకు పుట్టావరా, నువ్వు ఏం చేసుకోవాలా నిన్ను, సర్లేండి పెడగనివ్వండి, అబ్బాయి అయితే కొంచెం పొడుగ్గా ఉంటాడు, పొడుగైన అమ్మాయి అనుకుంటారు. 12 ఏళ్ళు రాగానే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేసారు. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సిటీ పనికిరారు, ఆ రేంజ్లో ఉంటారు. తర్వాత అంతా చూసిన తర్వాత వీడు అబ్బాయా, ఓ వాళ్ళని లేడీ బాయ్స్ అంటారట అక్కడ. సో ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు యూత్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. ఎలా అంటే అసలు స్వాతంత్రానికి స్వేచ్ఛకి డిఫరెన్స్ ఏమిటి అన్నట్లు. స్వేచ్ఛ వెరీ ఇంపార్టెంట్ మనిషికి. స్వేచ్ఛ అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఒకళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఇంకొకరికి స్వేచ్ఛ ఇవ్వకపోవడం అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమించుకోవడం. అమ్మాయి యూత్ అనగానే జనరల్గా ఎస్ఆర్ నగర్, అమీర్పేట అయ్యి మొత్తం హాస్టల్సే ఉంటాయి. సాయంత్రం అయితే బయటికి వెళ్తే చక్కగా జంటలుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇందులో ఎన్ని జంటలు నిజంగానే పెళ్లి చేసుకుంటాయో, ఎంతమంది లైఫ్ లీడ్ చేస్తారో తెలియదు. కాకపోతే ఏమవుతుంది, ఉన్ననాళ్ళు ఏదో కలిసి ఉంటారు. సడన్గా ఒక రోజున అమ్మాయి నాకేదో యూఎస్ సంబంధం వచ్చింది, వీడేదో ఇన్నాళ్ళు ట్రాన్స్పోర్టర్గా పాపం అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతూ ఉంటాడు అమ్మాయిని. ఏదో సినిమాలు, షికార్లు, ఈ సరదాలన్నీ కూడా. కానీ ప్రేమించడానికి వీడి పనికి వస్తాడు, కానీ పెళ్లి చేసుకోవడానికి వీడి పనికి రాడు. ఇంట్లో ఏదో అమెరికా సంబంధం ఏదో చూస్తారు. ఫైనల్గా చలో టాటా బై బై. కాకపోతే ఇక్కడ అమ్మాయి రైట్ చేసిందా, రాంగ్ చేసిందా, అమ్మాయి స్వేచ్ఛ. సరే, అసలు స్వార్థం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రేమించుకునే ఒక పీరియడ్లో సడన్గా ఒక రోజున నచ్చకపోవచ్చు ఆ మనిషి. నచ్చకపోతే కలిసి ఉండాలి. అయినా కూడా వాడు తప్పు చేసినా చేయకపోయినా సడన్గా వాడు మొహం నచ్చలేదు, ఇంకోటి ఎవడో నచ్చాడు. అయితే ఏంటి ఇప్పుడు? అదే స్వేచ్ఛ. స్వేచ్ఛ విత్ మంచితనం, బాధ్యత, ఇదే స్వతంత్రం. అంటే నువ్వు స్వతంత్రాలుగా ఉండు, కానీ చెడ్డగా మారకాలి దానికోసం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో కూడా అగైన్ మీకు బయాస్డ్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఇదే రిలేషన్లో ఒక అబ్బాయి కనుక వదిలేశాడు అమ్మాయిని అంటే, ఊరి నీచుడా, ఒక ఆడదాన్ని వాడుకొని వదిలేస్తావా, దుర్మార్గుడా, ఒక ఆడదాన్ని ఉసురు తగిలి చచ్చిపోతారు. మనం బేసికలీ మనకి పదాల్లో మగవాడి ఉసురు అనేది లేదు కాబట్టి ఆడవాళ్ళు వదిలేయచ్చు. మగవాళ్ళు ఉసురు తగిలితే ఆడవాళ్ళకి ఏం కాదు. బేసికలీ వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా, తాగేసి జీవితం సాగకపోయినా వాడు ఏమీ కాదు. సో కాబట్టి మగాడు ఉసిరి అనేది లేదు కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా వదిలేయచ్చు. ఇది 2 రకాలుగా. ఒకటి ఏంటంటే అమ్మాయి వదిలేసింది అనుకో, వీడు వెళ్ళి గొడవ చేసినా ఆవిడ పట్టించుకోడు. ఇన్ఫ్యాక్ట్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ఒక అబ్బాయి ఈ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 493 విచిత్రమైన సెక్షన్. ఇట్లాంటి మన ఇండియాలోనే ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుని కొన్నాళ్ళు కాపురం చేసి లివిన్ అంటున్నారు కదా ఈ మధ్య. సడన్గా ఒక రోజున అబ్బాయి ఏదో మొత్తానికి ఇంట్లో ఒప్పుకోలేదనో, లేకపోతే వీడికి మంచికో చెడుకో, మంచోడో చెడ్డోడో, మంచి రీజన్ కావచ్చు, చెడ్డ రీజన్ కావచ్చు, లేకపోతే అమ్మాయికి ఇంకో ఎఫ్ఐఆర్ ఉందని కావచ్చు, లేదు వీడే ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఉండొచ్చు. మొత్తానికి ఏదో రీజన్, నేను ఇక నీతో ఉండాలనుకోవట్లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, టాటా బై బై, బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకో. ఈ అమ్మాయిలో కేసు పెట్టచ్చు, వాడికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఇస్తారట. ఇదే కనుక అమ్మాయి వీటితో కొన్నాళ్ళని కాపురం చేసి అంతా ఉన్న తర్వాత సడన్గా ఒక రోజున నాకు నువ్వు వద్దు, నేను వేరే సంబంధం చేసుకుంటాను, చలో బాయ్ బాయ్ అని చెప్పేస్తే వీడికి చట్టమే లేదు, కేసు పెట్టడానికి లేదు. ఉన్నాయి కానీ ఇలాంటి సెక్షన్ లేవు అనమాట. ఏదో నన్ను మోసం చేసింది, నా డబ్బులు వాడుకుంది, నన్ను ఊటీకి బెంగళూరుకి అన్నిటికీ తిప్పింది, నాకు ఇంత ఖర్చు అయింది, ఇవాళ నన్ను మోసం చేసింది, ఇదిగోండి అంతే.
ఎంత తేడా ఉంది గమనించండి. అంటే ఇక్కడ స్వేచ్ఛ అనేది ఎవరికి ఇస్తున్నారు? ఆడవాళ్ళకి ఇస్తున్నారు. మీ ఇష్టం, ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకో, అడిగేది ఎవడు అడగడు. ఫ్యామిలీ, ఇల్లు అన్నీ వదిలేసి, పరువుతో సంబంధం లేదు, తూ అని చూసినా నాకు సంబంధం లేదు, ప్రపంచం అంతా తూ అని చూసినా నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు కావాలి అంతే. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ప్రాస్టిట్యూషన్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. మామూలుగా ప్రాస్టిట్యూషన్ అయితే ఏదో 1000 రూపాయలు 5000 అట్లా వస్తాయేమో, ఇదైతే గట్టిగా వస్తాయి డబ్బులు, గట్టిగా పొందొచ్చు డబ్బులు అని చెప్పి ఇది ఒక దందా అయిపోయింది. కొంతమంది తిరుగుతున్నారు ఇదే పని మీద. కానీ ఒకసారి సో దీనికి సహకారం ఇచ్చేది మన చట్టాలు, మన పోలీసులు. అది ఇదే ఇప్పుడు నేనది అబ్బాయిది మనసు కదా. అమ్మాయి సడన్గా ప్రేమించి ఏదో అయ్యి వదిలేసిందంటే వాడు ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతోమంది చేసుకున్నారు కదా. ఎంతమంది తాగుడు బానిసలు అయ్యి పిచ్చోళ్ళు అయిపోయి రోడ్డున పడుతున్నారు కదా. సో వాళ్ళది లైఫే కదా. మనసు అనేది ఎవరికైనా మనసే కదా. మనసు విడిపోయినప్పుడు మరి దానికే నువ్వు 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టేస్తే దీనికి పెట్టాలి కదా. మోసం అనేది ఎవరైనా చేసిన మోసమే కదా. సో ఇది. ఇకపోతే ఇటువంటి విచిత్ర సెక్షన్ ఉంది కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే పెళ్ళైన తర్వాతట స్వేచ్ఛ, మీరు అడిగారు కదా, స్వేచ్ఛ ఎలా ఇచ్చారంటే మన భారత చట్టంలో మొగుడైనా సరే పెళ్ళమైనా సరే ఎవరితో కావాలంటే వాళ్ళతో తిరగచ్చటం. నిజమైన స్వేచ్ఛ అందించారు. రీసెంట్గా 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి ఇదైపోయింది. సో భర్త అయినా భార్య అయినా ఎన్ని సంబంధాలైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి శిక్ష లేదు. ఒకవేళ సంబంధాలు పెట్టుకున్నారని నువ్వు ప్రూవ్ చేస్తే నీకు విడాకులు కావాలంటే తీసుకో. నీ భర్త వేరే వాడితో తిరుగుతున్నాడు అని చెప్పి నువ్వు కనుక ప్రూవ్ చేస్తే నువ్వు విడాకులు తీసుకోవచ్చు. అలాగే నీ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని నువ్వు కనుక ప్రూవ్ చేయగలిగితే నువ్వు విడాకుల వరకే తీసుకోవచ్చు. అంతేగాని వాళ్ళని జైల్లో పెట్టడాలు, 10 ఏళ్ళు జైలు శిక్షలు ఎన్నో వేలు. సో లీగలైజ్ చేసేసారు చక్కగా, అక్రమ సంబంధాలని లీగలైజ్ చేసేసారు. ఇక్కడ కూడా రిసీవింగ్ ఎండ్లో ఎవరు ఉన్నారంటే మగవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మగవాడు వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, అమ్మాయి కేసు పెట్టడం అంటే అదే డైవర్స్ కోసం అప్లై చేస్తే భరణం ఇవ్వాలి వాడు. ఇదే అబ్బాయి చేశాడు అనుకోండి, అబ్బాయికి భరణాలు ఏం లేవు, భరణాలు ఆభరణాలు ఏమి ఉండవు. అమ్మాయి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది, నాకు వద్దు విడాకులు ఇచ్చాడంటే అమ్మాయి డబ్బులు ఏమి ఇవ్వదుగా, పైసా ఇవ్వాల్సిన పర్లేదు. వీడు మాత్రం ఆస్తిలో ఎంత కొంత ఇవ్వడం, లేకపోతే వీడి జీతంలో ఇంత ఇవ్వడం, అది వాడితో వేరేతో సుఖంగా హ్యాపీగా సెటిల్ అవుతూ ఉంటుంది, వీడు డబ్బులు ఇస్తుంటాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. మన పాపం అతుల్ సుభాష్ అనేవాడు 3 కోట్లు అడిగిందంట వాళ్ళ ఆవిడ. తర్వాత ఇంకొక ఆయన పాపం ఒక బేకరీ ఓనర్ పాపం వాళ్ళ ఆవిడ పీడించి నేను 40 లక్షలు 50 లక్షలు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఊరేసుకొని చచ్చిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అవును, అది రీసెంట్గా అయింది ఒకటి కేసు. ఇవాళ ఏదో గరికపాటి గారిది కూడా ఏదో వచ్చింది. ఎటుపోతుందో దేశం అంతా అట్లా. అంటే స్వేచ్ఛ కరెక్ట్ కాదు. మనిషికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇలాంటివి అంటే ఒకవేళ అలా చేసినప్పుడు ఇరుపక్షాలకి సమంగా న్యాయం చేయలేనప్పుడు ఇది ఒక బిజినెస్గా మారిపోతుంది. వాడుకుంటున్నారు, ఎక్స్టార్షన్కి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నీ చట్టాలు వేరేదని కాదు. ఇదే అబ్బాయికి కూడా ఇవ్వండి. అమ్మాయి నన్ను మోసం చేసిందంటే 10 ఏళ్ళు జైలు శిక్షినప్పుడు అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉంటుంది. లేదు నేను అంత ఇప్పుడు ఏమవుతుంది, వీడిని వదిలేసి ఇంకోళ్ళతో, వీడిని వదిలేసి ఇంకోళ్ళతో, ప్రతి ఒక్కళ్ళతో డబ్బులు పొందడం. ఆల్రెడీ ఒక డిబేట్ కూడా జరిగింది కదా పెద్దవాళ్ళకి, యూత్కి. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు అని, ఎందుకంటే అది మన కల్చర్ కాదు అని. ఒకప్పుడు మ్యారేజెస్ అయ్యేవి ఎలా అంటే మేము మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పుకునే మన ప్రభుత్వం మరి చేస్తున్న చట్టాలు ఏంటి అంటే అమ్మాయి బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకోవచ్చు. అంటే లిటరల్లీ అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్నావు, బ్రేకప్లు చేసుకోండి, ఎన్ని రిలేషన్స్లో అయినా ఉండండి అని చెప్పడమా? ఇదేనా కల్చర్ అంటే? లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు. భర్తతో ఉండగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు. అది కదా మన కల్చరు. ఎక్కడ నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు మన కల్చర్ని? చేయట్లా. నువ్వు వెస్టర్నైజ్ చేసుకుంటూ పోతున్నావు, మళ్ళీ బయటికి కలర్ ఇస్తుంటావు. నా భారతీయ శిక్షా స్మృతి అని పెడతారు, బిఎన్ఎస్. కానీ అక్కడ చట్టం ఏముంది? ఎవరితో అయినా అక్రమ సంబంధాలు పెట్టుకోండి. అంటే యూత్ ఎలా అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు, ఒకరంటే ఒకరు తెలుస్తుంది కదా, తెలుసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది అని. సో పెద్దవాళ్ళు ఏమంటారు అంటే మేము అలా లేకుండా చేసుకున్నాం అయినా ఉండలేదా అని. కానీ కంపారిజన్ చేస్తే అప్పుడు ఏం తెలియకుండా చేసుకున్న వాళ్ళే కలిసి ఉంటున్నారు, అన్ని తెలుసుకొని చేసుకుందాం అనే వాళ్ళు మధ్యలోనే విడిపోతున్నారు లేదంటారు. మీరు ఇక్కడ తెలుసుకో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం లేదు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళనే చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఆడవాళ్ళకి గట్టిగా వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే పోరా నువ్వంటే నువ్వని మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒక 30-40 ఏళ్ల క్రితం చాలాసార్లు ఈ డైలాగులు కూడా వినుంటారు.
అంత ఎందుకండి, నేను చిన్నప్పుడు నాకు ఎల్కేజీ ఒక 3వ క్లాసు 4వ క్లాసులో ఉండగా మా పక్కింట్లో ఒక ఆయన చనిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ ఆవిడ ఏడుస్తుంది శవం దగ్గర. ఆవిడకి 2 పిల్లలు. నేను భార్య చచ్చిపోతే భర్తలు ఏడ్చేవాళ్ళని కూడా చూశాను. బట్ భార్యలు ఏడుపు ఎలా ఉండేదంటే అప్పట్లో, నేనెలా బతకాలరా ఇప్పుడు, 2 పిల్లలు వేసుకుని నేనెలా బతకాలరా ఇప్పుడు అంటే. అతను వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఒకటేంటంటే అతను చచ్చిపోయాడు, అతను సరే బంధం ఆ బాధ వేరే, కానీ అది గతం తాలూకు మెమరీస్. బట్ భవిష్యత్తు ఇవిడి చాలా క్లియర్గా కనబడుతుంది, ఎలా బతకాలి నేనని. ఎందుకంటే ఆవిడకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, అంతా ఈయన దిక్కు, ఈయన తెస్తేనే ఈవిడ బతుకు. బట్ అలాంటి స్టేజ్ నుంచి, ఎందుకంటే అప్పుడు ఈయన తేవాలి, ఈవిడ మొత్తం ఇంట్లో సర్దుకొని చూసుకుంటుంటే జరుగుతూ ఉండింది. బట్ ఇవాళ నువ్వెంత అని మాట్లాడగలిగినప్పుడు ఎవరు పడట్లా విడిపోతున్నారు. అక్కడ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే డిపెండెన్సీ లేదో విడాకులు ఎక్కువైపోతున్నాయి. పోరా నువ్వెంత అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిపెండెన్సీ కూడా అవసరం లేదు, నీ దగ్గర ఏమీ డబ్బులు లేవు, నీకు ఉద్యోగం లేదు, అయినా కూడా నువ్వు కేసు పెట్టేంత కొంత లాగేసి నువ్వు హ్యాపీగా బతికేచ్చు. ఎన్నాళ్ళు బతుకుతావు ఈ డబ్బులతోటి? కొన్నాళ్ళు బతికావు, ఇంకోటి పెళ్లి చేసుకో, ఇంకోటి మీద కేసి, ఇంకోటి మీద చేసుకో, ఇంకోటి మీద కేసి. అదే కదా మొన్న 7 మంది మీద కేసేసింది ఒక ఇంతే. ఇలా కూడా బతికేచ్చు. ఇదొక అంటే ప్రభుత్వం డైరెక్ట్గా ఉపాధి చూపించలేక ఇలాంటి ఉపాధి హామీ పథకాలు కల్పిస్తుంది అని డౌట్గా ఉంటుంది. బట్ ఏదైనా మంచి చెడు అనేది మనసులో ఉండాలి తప్ప, లివింగ్లో ఉన్నా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకొని బయటికి కలరిస్తూ అక్కడ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే లివింగ్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. దానికి ఇది అని ఏం లేదు. మీకు ఒక విచిత్రమైన ఇది చెప్తా, లివింగ్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకోవడానికి లేదు. అప్పటికి కుజు దోషం ఏదో ఉంది, వాడి లైఫ్లో ఏదో 2-3 మిస్హ్యాప్లు ఏదో జరిగాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో లేకపోతే ఏదో. తర్వాత వాడికి ఎవరో జాతకం వాడికి చాలా గట్టిగా చెప్పి వీడికి ఎందుకు బలమైన నమ్మకం వచ్చేసింది, నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నాతో కలిసి ఉండదు, ఏదో రకంగా గొడవ వచ్చి విడిపోతాం, లేకపోతే అమ్మాయి చచ్చిపోతుందో, లేకపోతే ఇంకోటి ఏదో అవుతుంది, లేకపోతే నేనేదైనా అవుతానని చెప్పి వాడికి సో ఏదేమైనా సరే మనం పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఫైనల్గా డిసైడ్ అయ్యి ఇద్దరు అలాగే ఉంటున్నారు, లివింగ్లో హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళిద్దరు, ఒకళ్ళంటే ఒకరు ప్రాణంగా ఉంటున్నారు. ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి. లివింగ్లో ఉన్నంత మాత్రం అందరూ చెడ్డవాళ్ళని కాదు, పెళ్లి చేసుకున్నంత మాత్రం అందరూ మహానుభావులు కూడా కాదు. అది పెళ్ళి అనేది ఏముంటుంది, మనుషులు పుట్టాక పెళ్ళి అనేది పుట్టింది. ఇద్దరు కలిసి ఉండడానికి ఒక సిన్సియారిటీ అనేది ఇంపార్టెంట్ అంతే. ఇంకొకటి ధూమ్ధామ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వేలకు మంది పిలిచేసి అన్ని ఫెసిలిటీస్ తోటి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, కట్ చేసే సంవత్సరం కూడా నిలబడవు. అవును, ఇప్పుడు చాలా కేసెస్ అలాగే అయిపోతున్నాయి. అసలు 1 year తిరగకముందే డివోర్స్. అదే ఇంకోటి ఏంటంటే మీరు నమ్ముతారు, ఎక్కువ దిష్టి కూడా ఉండకూడదు. అవును, కరెక్ట్. అసలు ఒక రిలేషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే అసలు ఏం ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే అంత డివోర్స్, ఇగో ఇవే ఎక్కువ అయిపోయాయి. అసలు చాలా మంచి ప్రశ్న, ప్రతి యూత్ తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కోసం పెళ్లి చేసుకోకూడదు. మీరు గమనిస్తే కొంతమంది అబ్బాయిలు కూడా ఉంటారు ఈ కేటగిరీలో, బాగా ఆస్తుండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కట్నం తీసుకోవాలి. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా ఆ అమ్మాయికి డబ్బులు కావాలి ఉంటూనే ఉంటుంది, ఇంకా తీసుకురా అని. అలాగే అమ్మాయిలు కూడా చాలామంది, దీంట్లో అబ్బాయిల కన్నా అమ్మాయిల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. వాడి మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఆస్తి ఉండాలి, కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంకా 100 కోరికలు ఉంటాయి. ఇలా ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే అది గౌతమ్ కోరికలు కోరుతూనే ఉంటుంది. నిజానికి మనిషిని ఇష్టపడి, మనస్ఫూర్తిగా ఇష్టపడి, అసలు వాడి స్టేటస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అబ్బాయిని అమ్మాయిని సరే ఎప్పుడైతే కలిసి ఉంటారో అది ఆ రిలేషన్ ఎప్పటికీ ఉంటుంది. ప్రేమించుకునే ముందు ఫేజ్ ఉంటుంది కదా, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు, ఎందుకంటే నువ్వు నా ఎంబడబడ్డావు కాబట్టి, నువ్వు నా చుట్టూ తిరిగి అన్ని ప్రపోజ్ చేసావు కాబట్టి, నువ్వు నన్ను బాగా చూసుకుంటావని నాకు నమ్మకం కలిగింది కాబట్టి నేను ఇష్టపడుతున్నాను నాకు వచ్చేయండి, అవసరం లేదు. ఎందుకంటే షీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. అంతేగాని నువ్వు బాగున్నావునో లేకపోతే నీతో ఉండాలనో, నీతో ఉంటే బాగుంటుంది అనే మాటలు రాకుండా, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు, బాగా తిప్పుతావు, జీవితం అంతా ఇలాగే ఉంటుంది అంటే షీఈస్ జస్ట్ తన స్వార్థం కనబడుతుంది తప్ప మీరు ఎక్కడ కనిపించట్లా పిక్చర్లో. అలాగే అమ్మాయి అయినా సరే, అబ్బాయి జస్ట్ నిన్న నెత్తినెక్కించుకుని తిప్పుతా, మీరు చూడాల్సిందే అబ్బాయి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడనే కదా, ఆడి మీద మీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అనేది ఉంటే అప్పుడు
కష్టపడండి, ఇద్దరు సంపాదించండి, హ్యాపీగా ఉంటారు. లేకపోతే వాడు 100 కోట్లు తెచ్చినా మీకు ఆ వెళ్తూ ఉంటూనే ఉంటుంది. ఇంకోటి ఎవడో కనబడతాడు, నచ్చుతాడు, అయ్యో అని చెప్పి ఇప్పుడు బాధపడతాడు. అలా వద్దు. నేను అనేది అదే, ఇది ఈ స్వార్థం అనేది పోవాలండి. ఫస్ట్ పాయింట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తున్న ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ, ఒకప్పుడు మీరు గమనించండి, ఇప్పటికీ కూడా ఉంది ఆ సిచ్యువేషన్. ఇంకెందుకు మీరు కూడా ఆ చట్టంలోనే ఉంటారు. మీరు గమనించండి, రేపు మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి మీకన్నా పొట్టి కూడా చేసుకుంటారు. సో అంటే అబ్బాయి అనేవాడు నాకన్నా పొడుగ్గా ఉండాలి, నాకన్నా ఎక్కువ చదువుకోవాలి, నాకన్నా ఎక్కువ సంపాదించాలి, అన్నీ నాకన్నా ఎక్కువగా ఉండాలి, కానీ ఇద్దరు సమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు, వచ్చిండే ఆ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయా లేదా అంతే తప్ప ఇవన్నీ జీరో అవుతాయి. ఒక్కోసారి పుట్టోళ్ళని చూసినా ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ అంటే ఇంక వేరేది అనుకోకండి, మనసు కదలాలి అంతే. అది ఉంటే మీకు పిజ్జాలు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. లేకపోతే ఇవే ఉంటాయి తప్ప అసలు హ్యాపీనెస్ అనేది జీవితం మీరు చూడకుండానే పోతారు. ఓకే సార్, అంతేనా? మీరు మా వ్యూవర్స్కి ఏమైనా, మన జూమ్ ఇన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను మీ ఆర్జే శేఖర్ భాష. బిగ్ బాస్లో కూడా నన్ను మీరు చూస్తుంటారు. సో యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ ఛానల్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. చాలా ముచ్చటేసింది. అమ్మాయిలు పెళ్లి చేసుకోవడాలు, వంటింటి కుందేలుగా ఉండడమే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనేది నా కోరిక. మగవాళ్ళకి మా దగ్గర నుంచి భరణం అడుక్కునే స్టేజ్ దగ్గర నుంచి వాళ్ళకే భరణం ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఒకటి నాకు గుర్తుంది. ఆ స్టేజ్కి ఆడవాళ్ళు వెళ్ళాలి అనేది నా కోరిక. సో ఇవాళ టీం అంతా లేడీసే, కెమెరా ఆపరేట్ చేస్తున్నారు లేడీస్, యాంకరింగ్ ఆఫ్ కోర్స్ లేడీస్ చేస్తున్నారు అనుకోండి. ఈ విషయంలో వాళ్ళకి కాంపిటీషన్ ఎవరు లేరు అనుకోండి. బట్ టెక్నికల్గా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు, ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ తను స్థాపించి తను ఛానల్ ముందుకు తీసుకెళ్తుంది. ఇది తెలిసి నాకు చాలా ముచ్చటేసింది. అందరూ కూడా ఇలా ఆదర్శంగా సొంతంగా ఉద్యోగాలైనా లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్గా అయినా మారండి. అండ్ మీరు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఓన్లీ బాయ్ ఫ్రెండ్ని, మొగుళ్ళని సాధించడం కాదు, జీవితంలో ఏదైనా సాధించండి. ఇది హైలైట్ డైలాగ్. And yeah, I really liked interacting with Mana Zoom in TV. Like, share and subscribe.